ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1 నుండి 6 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 7 నుండి 12 వరకు దేవుని మందిర సమృద్ధి అనే అంశమును ధ్యానిద్దాం. కీర్తన 36, 7, 8. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యము అనే పదము మిక్కిలి వెలగల రాళ్ళు, ముత్యములు, రత్నములను గూర్చి ప్రస్తావిస్తాము. బైబిల్ పరిభాషలో అమూల్యమును సజీవమునైన రాయి అంటే యేసుక్రీస్తు. 1 పేతురు 2, 4, 7. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. మరియా దేవుని వలన కృప పొందుకున్నది. ఆ కృప యేసుక్రీస్తే. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే యేసుక్రీస్తు. నరులమైన మనము శ్రమ, నింద, సమస్యల పరిష్కారము, రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానము, ఇలా ప్రతి అవసరము తీర్చుకున్న కొరకు దేవుని రెక్కల నీడను ఆశ్రయించి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుచున్నాము. నిర్గమ 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. యోవేలు 2:13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కృపా సమృద్ధి గల దేవుడు మందిర సమృద్ధి యొక్క జీవమును, ఆయనలో నుండి ప్రవహించే ఆనంద ప్రవాహమును వారికి త్రాగించెను. దేవుని మందిరములో ఆయన సన్నిధి సహవాసము కొరకు విశ్రాంతి దినమును యెహోవాకు ప్రతిష్ఠితమైన పరిశుద్ధ దినముగా పాటించాలి. నియామక కూటములను, ప్రత్యేక స్తుతి కూడికలను ఆయన సన్నిధిలో ఆచరించాలి. దేవుని మందిరములో యథార్థముగా మొరపెడితే ఆయన తన ఆలయములో చేసిన ప్రార్థనలను నేను ఆలకిస్తానని సెలవిచ్చాడు. సహవాస ప్రార్థనలో ఏర్పరచుకున్న ప్రార్థనాంశాల కొరకు అందరూ కలిసి ఏకాత్మతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ ద్వారా రగిలించబడిన అగ్ని అందరినీ తాకి మండిస్తుంది. ఒక్కొక్కరు పాపపు ఒప్పుకోలు, దిద్దుబాటు, క్షమాపణ కార్యాల ద్వారా మందిర సమృద్ధిని అనుభవిస్తూ ఆత్మీయ ఆనంద ప్రవాహములోని జీవజలమును సంతృప్తిగా పానం చేస్తారు. వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. వారు విశ్వాసములో స్థిరులుగా నిలిచియుండి దేవుని మహిమ కార్యాలను చూస్తారు. ఇది నేను చూచిన అనుభవం. గర్వము, అహంకారాలతో దేవుని సన్నిధి సహవాసము కోల్పోయి నిలువెచ్చగా మారితే ఆత్మలో నిర్జీవ స్థితికి చేరి వేషధారులుగా మారిపోతారు. ఎప్పటికప్పుడు మెలకువ కలిగి విశ్వాసములో బలము పొందుకోవాలి. కీర్తన 36, 9, 10. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. లోకము చీకటి, పాపము, మరణంతో నిండి ఉండగా పాపులను ప్రేమించి పాపమును ద్వేషించిన దైవ కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వెలుగుగా పంపించాడు. లోకము ఆయనను అంగీకరించలేదు. యోహాను 3:19. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు యేసుక్రీస్తునకు
నీతికి జీవమునకు నిత్య రాజ్యమునకు సాదృశ్యం. చీకటి అపవాదికి, పాపము దుర్నీతికి, మరణమునకు నిత్య నరకమునకు సాదృశ్యం. 2 కొరింథీ 6:14-18 వరకు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసుక్రీస్తు ప్రబోధించాడు. ఆయనే వెలుగును సృజించువాడు, అంధకారమును కలుగజేయవాడు. నిర్గమ 10:22-23. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. మనము కొన్నిసార్లు మరణంలోనికి ప్రవేశించిన మరణ కూపంలోనికి దిగిపోకుండా ఆయన తన బిడ్డల ప్రాణమును విమోచిస్తాడు. ఆయన తిరిగి జీవమిచ్చినప్పుడు మన జీవము మొదటిగా వెలుగును చూస్తుంది. ఈ క్రియలన్నీ దేవునికే సాధ్యము. మార్చి 9వ తేదీ 2023 సంవత్సరములో ఇట్టి అద్భుత కార్యము నా జీవితంలో సంభవించి గొప్ప సాక్షిగా నన్ను నిలువబెట్టింది. కీర్తన 56:12. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. నీవే మా జీవపు ఊటవు, నీ మాటలే నిత్య జీవపు మాటలు. నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి ఎరిగి ఉన్నాము. హృదయపూర్వకంగా నిన్ను సేవించి వెతికితే నీ ప్రత్యక్షతను చూస్తాము. నిన్ను విసర్జిస్తే త్రోసివేయబడతామని వాక్యము తేటగా సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 6:31. నీ మార్గములలో నడిచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక ఎల్లప్పుడూ మా యందు నిలుపుమని రాజైన దావీదు దేవునికి వినమ్రతతో ప్రార్థిస్తున్నాడు. కీర్తన 36:11-12. గర్విష్ఠుల పాదములు నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అదిగో, పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దీనత్వము, సాత్వికత దేవునికి ఇంపైనవి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టెను. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను వారికి విరోధిని అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గర్విష్ఠులు దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తారు. రోమా 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. గర్విష్ఠులు సత్యము నుండి తొలగి సంఘములో సంశయాలు, విభేదాలు కల్పిస్తారు. దేవుని వెలుగు, సత్యము చూపించే త్రోవ నిత్య జీవ మార్గము నుండి వారు తొట్టిల్లి స్వంత మార్గములను ఏర్పరచుకుంటారు. గర్వమును, అసహ్యమును కనపరుస్తూ నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. అట్టి గర్విష్ఠుల పాదములను నా మీదికి రానివ్వకు, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకు. పాపం చేయవారు సమసిల్లి తిరిగి లేవకుండా అక్కడ పడద్రోయబడి ఉన్నారని ఆత్మల భారముతో రాజైన దావీదు వేదన చెందుచున్నాడు. ఇర్మియా 49:16. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నేను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా ప్రవక్త యాషావుని గూర్చి ప్రవచన వాక్కును ప్రకటించాడు.
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వాంధులుగా ఉండి సత్యమునకు లోబడకుండా దౌష్ట్యముతో దుర్నీతిని అనుసరించే వారిని దేవుడు ఉగ్రత పాలు చేస్తాడు. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మీరిచ్చిన వాక్కులకై వందనములు దేవా. నీ జీవపు మాటలతో మా హృదయాలను నింపండి. నీ తట్టు ఆశతో కన్నులెత్తుచున్నాము దేవా. మా ఆత్మనేత్రాలను తెరచి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. మా జీవితంలో నీ మహిమ కార్యాలను జరిగించండి. నీ వెలుగు సత్యములలో మమ్మల్ని నిలిపి నీ జీవపు బాటలో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.